శక్తి ఇమ్మెజరబుల్, కొలవలేనిది, అన్లిమిటెడ్, హద్దులు లేనిది, సర్పాసింగ్ గ్రేట్నెస్, అధిగమించగలిగినటువంటి గొప్పది. ఇలాంటి శక్తి గురించి ఇప్పటిదాకా చదివాము. ఇక్కడ ఆ శక్తిని కళ్ళారా చూస్తున్నాం. ఇక్కడ పేతురు, యోహాను చెప్తున్నారు, వెండి బంగారం మా యొద్ద లేదు. మరొక మాటలో, వెండి బంగారం నీకు ఇచ్చినా కూడా నీకు ఉపయోగమేమీ లేదు, నువ్వు కుంటోడుగానే ఉంటావు. మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అని చెప్పేసి అంటున్నాడు. ఏమి కలిగి ఉంది వారికి? వారు దేవుని శక్తిని కలిగి ఉన్నారు. దేవుని శక్తి వారిలో కలిగి ఉన్నారు. ఆ శక్తి చేత వాడి చేయి పట్టుకొని యేసు నామములో లే అంటున్నాగానే వాడు దిగ్గున లేచాడంట, నడిచాడంట, గంతులు వేశాడంట. వావ్! దేవుని శక్తి మొదట మిమ్మల్ని మారుస్తుంది, మీ తర్వాత లోకాన్ని ప్రభావితం చేస్తుంది. మిమ్మల్ని బాగు చేస్తుంది, మీ ద్వారా లోకాన్ని బాగు చేస్తుంది. నీలో పనిచేస్తున్న దేవుని శక్తి నిన్ను బాగు చేస్తుంది. నువ్వు ముట్టినప్పుడు, నువ్వు అడుగు పెట్టినప్పుడు, నువ్వు వెళ్ళినప్పుడు నీ ద్వారా ఇతరుల జీవితాలు దీవించబడతాయి, ఇతరుల జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఇక్కడ పేతురు, యోహాను చేయి పట్టుకొని లేపుతున్నాగానే వాడు లేచాడంట. లేచిన తర్వాత జనాలంతా మామూలుగా అప్పటిదాకా కుంటోళ్ళలాగా ఉన్న వ్యక్తి, అప్పటిదాకా కాళ్ళు చేతులు పడిపోయినోడు లేచి గంతులు వేస్తూ నడుస్తుంటే ప్రజలకు ఏమనిపిస్తుంది? ఓ మై గాడ్, దేవుళ్ళు దిగి వచ్చారు అన్నట్టుగా అనిపిస్తుంది. పేతురు క్రెడిట్ తనకు తీసుకోకుండా ఏమంటున్నాడు చూడండి పేతురు, మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? పేతురు చూడండి ఏమంటున్నాడు, ఎందుకు మా కళ్ళు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? మా సొంత శక్తి, మా సొంత భక్తి కాదంటున్నాడు. మరి ఇదేంటిది? మాలో పనిచేస్తున్న దేవుని శక్తే వీడిని బాగు చేసిందని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా! ఇది మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి కాదు. నువ్వు నమ్మాల్సింది, సమీపించాల్సింది, ఆశ్రయించాల్సింది నీ భక్తిని కాదు, దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించాలి. దేవా, నీ శక్తిని నేను ఆశ్రయిస్తున్నాను, నీ బలమును నేను ఆశ్రయిస్తున్నాను. ఇది నా ద్వారా జరగదు కానీ నీ శక్తి ద్వారా జరుగుతుంది. ఈ విషయంలో నీ శక్తిని నేను ఆధారపడుతున్నానని చెప్పి ఆయన శక్తిని ఆశ్రయించాలి. పేతురు చెప్తున్నాడు, మా భక్తి కాదు, మా శక్తి కాదని. అంటే ఇక్కడ ప్రార్థన అవసరం లేదు, విశ్వాసం అవసరం లేదు, ఉపవాసం అవసరం లేదని కాదు. కానీ నీ భక్తిని బట్టి అది జరగట్లేదు, దేవుని శక్తిని బట్టి అది జరుగుతుంది. ఆ శక్తి మీద నువ్వు పెట్టిన విశ్వాసాన్ని బట్టి అది జరుగుతుంది. మనం ఎప్పుడు దేవుని శక్తిని సందేహించకూడదు, దేవుని శక్తిని ఎప్పుడు అనుమానపడకూడదు. దేవుడు పరిపూర్ణుడు, మనమే ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుందేమో కానీ దేవుడిని ఎప్పుడు మనం సందేహించకూడదు. కొన్నిసార్లు కొన్ని పనులు జరగవచ్చు, జరగకపోవచ్చు, ఎక్కడో ఏదో పొరపాటు, ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుండొచ్చేమో కానీ దేవునిలోనే మిస్టేక్ ఉంది, దేవుడే చేయట్లేదు అనే ఆలోచన మనకి రాకూడదు. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు, ఈజ్ ఆల్వేస్ రెడీ. ఆయన తన వాక్కును నెరవేర్చడానికి ఆతృత కలిగి ఉన్నాడు. ఎక్కడో మనం పొరపాటు చేస్తుంటాం, మనం దారి తప్పుతుంటాం, మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, మనం దేవుని శక్తికి మనం అవకాశం ఇవ్వము. కానీ దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.